హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు స్టార్ ఎడ్యుకేషన్ ఛానల్. గడిచిన క్లాస్ నాకు చాలా ఆనందం ఇచ్చింది. ఎందుకంటే నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ క్లాస్కి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు, ఎంతో యూజ్ఫుల్గా ఉందని. సో ఇప్పుడు కూడా మీకు నేను చెప్పినట్లు గవర్నర్ వ్యవస్థ రా మన తెలంగాణ గవర్నమెంట్ మధ్య జరిగిన వివాదం ఏంటో మీకు క్లాస్ రూపంలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 1 వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. యాజ్ సివిల్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ ఈ మధ్య వివాదాస్పదం బాగా అయింది కాబట్టి సో వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. సో వినండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి పాయింట్. నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. సో ముందు ఈ తెలంగాణ గవర్నమెంట్ గవర్నర్ వ్యవస్థకి మధ్య ఈ జరిగిన వివాదం గురించి తెలుసుకోవాలంటే ముందు అసెంబ్లీ అసలుకి ఏ విధంగా నడుస్తుంది, ఒక 1 ఇయర్లో ఏ విధంగా నడుస్తుంది, సో దాని గురించి చెప్తా. ముందు నేర్చుకుందాం. అసెంబ్లీ అంటే అసెంబ్లీలో 3 సమావేశాలు జరుగుతాయి. అంటే ఒక సంవత్సరానికి 2 సమావేశాలు తగ్గకుండా జరపాలి. అంటే 3 సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఒకటి ఫస్ట్ జరిగేది బడ్జెట్ సమావేశాలు, అంటే ఇయర్లో ఫస్ట్ సమావేశం జరిగేది బడ్జెట్ సమావేశం. రెండోది వేసవికాల సమావేశం, మాన్సూన్ సెషన్. మూడవది వింటర్ సెషన్, శీతాకాల సమావేశాలు. సో ఈ 3 సెషన్లు జరుగుతాయి. అయితే ఒక్కో సెషన్ అంటే ఒక్కో సమావేశం వచ్చేసి ఇన్ని పాయింట్లు ఉంటాయి. ఒక్కో సమావేశంలో ఏంటంటే ఆర్టికల్ 167 ప్రకారం ముఖ్యమంత్రి శాసనసభలో జరిగే పరిపాలన కానీ శాసన కార్యక్రమాలు కానీ క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫైర్స్ ద్వారా గవర్నర్కి పంపిస్తారు. సో మేము పలానా తారీఖు నుంచి పలానా తారీఖు వరకు సమావేశాలు జరుపుకుంటున్నాం, సో ఇది ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అని చెప్పి గవర్నర్కి పంపిస్తారు. క్యాబినెట్ అఫైర్స్ పార్లమెంట్ అఫైర్స్ కమిటీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే పంపించిన తర్వాత గవర్నర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు. అదే సమన్, అంటే సభ ప్రారంభం అవుతుంది, సమావేశాలు 2వ తారీఖు నుంచి అవుతున్నాయి కాబట్టి అందరూ అటెండ్ కావాలని చెప్పి గవర్నర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. దాన్నే సమన్ అంటారు. సో ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, గవర్నర్ ఇచ్చేది అంటే బిగిన్ చేసేది సమన్. ఆర్టికల్ 174 క్లాస్ 1 దీని ప్రకారం సమన్ ఇస్తాడు. సో అంటే సమావేశాలు బిగిన్ అవుతున్నాయి, అదే సమన్. తర్వాత ఎండింగ్, సమావేశాలు అన్నీ అయిపోయిన తర్వాత మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ ఏం చేస్తాడంటే ఈ సమావేశం బిగిన్ అయిన సమావేశాలు అన్నీ అయిపోయిన తర్వాత గవర్నర్ ఏం చేస్తాడంటే ప్రొరోగ్ చేస్తాడు. అంటే ఆ సమావేశం పూర్తిగా అయిపోయింది అని మళ్ళీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, ప్రొరోగ్ అంటారు దాన్ని. సో దాన్ని తెలుగులో దీర్ఘకాల నిరవధిక వాయిదా అని చెప్పి తెలుగులో అంటారు. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 174 క్లాస్ 2A, ఇది క్లాస్ 1 ఓన్లీ సమన్ ఇచ్చేది. ప్రొరోగ్ చేసేది ఆర్టికల్ 174 2A. సో బిగిన్ చేసేది సమను, క్లోజ్ చేసేది ప్రొరోగ్. సో ఈ మధ్యకాలంలో అంటే ఈ 3 ఉంటాయి, సమన్, ప్రొరోగ్. ఈ మధ్యకాలంలో అడ్జర్మెంట్ సైనడే, నిరవధిక వాయిదా ఇచ్చేది మాత్రం స్పీకర్. సమన్ ఇచ్చేది గవర్నర్, ప్రొరోగ్ చేసేది గవర్నర్. అడ్జర్మెంట్ సైనడే అంటే నిరవధిక వాయిదా, దీర్ఘకాలిక నిరవధిక వాయిదా ఇచ్చేది గవర్నర్, కానీ నిరవధిక వాయిదా అడ్జర్మెంట్ సైనడే ఇచ్చేది స్పీకర్. సో ఇప్పుడు ఈ స్పీకర్ దానిపైనే దీన్ని అనుసరించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు మొన్న గవర్నర్ పిలవకుండా జరిగింది. సో అదేందో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పాయింట్స్ నోట్ చేసుకోండి. 3 సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సమావేశం ఫస్ట్ది, సెకండ్ది వేసవికాలం, 2వ శీతాకాలం, 3వ శీతాకాలం. సో సంవత్సరానికి 2 సమావేశాలు తప్పనిసరి జరపాలా, 2 కంటే తక్కువ ఉండకూడదు. 2 తర్వాత జరుపుకోవచ్చు. సో మనోళ్ళు ఈ విధంగా బడ్జెట్ సమావేశం, తర్వాత వేసవికాలం, తర్వాత శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంట్ అఫైర్స్ వీళ్ళే ఒక నోటు గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ పంపిస్తే గవర్నర్ దాన్ని సమనిస్తారు. దాని ప్రకారం సమనిస్తారు, పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు సమావేశాలు బిగిన్ అవుతున్నాయి కాబట్టి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, దాన్ని సమన్ అంటారు. సో క్లోజ్ అయిపోయిన తర్వాత గవర్నరు మంత్రిమండలి సలహాతో ప్రొరోగ్ చేస్తాడు. అంటే ఆ శాసనసభ సమావేశం పూర్తి అయిపోయింది, అంటే తెలుగులో దీర్ఘకాలిక నిరవధిక వాయిదా.
అయితే ఈ రెండింటి మధ్యలో స్పీకర్ చేసేదాన్ని అడ్జర్మెంట్ సైనడే, అది స్పీకర్ చేస్తాడు. గవర్నర్ ఈ రెండు చేస్తే మధ్యలోది స్పీకర్ చేస్తాడు. అడ్జర్మెంట్ సైనడే అంటే నిరవధిక వాయిదా వేస్తాడు. సో దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ గారిని పిలవలేదు. అదేంటో ఇప్పుడు చెప్తా. సో ఈ పాయింట్లు అర్థం చేసుకున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అసలు గవర్నర్, ఎందుకంటే గవర్నర్కి తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన వివాదం కాబట్టి అసలు గవర్నర్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 153 ప్రకారం రాష్ట్రానికి గవర్నర్ ఉంటాడు. రాష్ట్రానికి. రాజ్యాంగంలో గవర్నర్కు ఉన్న ఆర్టికల్ 174 చెప్పా ఆల్రెడీ. 174(1) వచ్చేసి ఏమి సమ్మనిస్తాడు. 174(2) వచ్చేసి ఏమి ప్రొరోగ్ చేస్తాడు. సారీ, ఇంకా లాస్ట్ చెప్పలేదు. అసెంబ్లీ పూర్తిగా అయిపోయిన తర్వాత, అంటే ఈ 5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇక కొత్త ఎలక్షన్లో లాస్ట్ ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అనే చివరి అసెంబ్లీని రద్దు చేసేది ఎవరా అంటే ఆర్టికల్ 174(b) 2 క్లాజ్ 2B ప్రకారం రద్దు చేస్తాడు. సో 174(2)A. సో 176, ఆర్టికల్ 176, ఆర్టికల్ 200, ఆర్టికల్ 202, ఆర్టికల్ 207 క్లాజ్ 1. సో మీకు అర్థమైపడి ఉంది. ఇది అసెంబ్లీలో జరిగే పద్ధతి. గవర్నర్కు ఉన్న విధులు ఏంటి? 174(1) ప్రకారం సమన్వయం ఇస్తాడు. 174(2) క్లాజ్ 2 ప్రకారం ప్రకారం ఆ సమావేశాన్ని ప్రొరోగేషన్ దీర్ఘకాలిక నిరవధిక వాయిదా వేస్తాడు. 174 క్లాజ్ 2B ప్రకారం డిసల్యూషన్ అంటే సమావేశాన్ని ఆ యొక్క శాసనసభనే రద్దు చేస్తాడు. అంటే కొత్త ఇంక ఎలక్షన్ల నెక్స్ట్ ఆ శాసనసభని రద్దు చేస్తాడు దీని ప్రకారం. అయితే ఆర్టికల్ 153 ప్రకారం గవర్నర్ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 176 ప్రకారం గవర్నర్ రెండు సందర్భాలలో శాసనసభ శాసనమండలిని ఉద్దేశించి మాట్లాడతాడు. 2 సందర్భాలలో. సో అదే సందర్భాలు అంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎలక్షన్ అయిపోయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, మినిస్టర్లు అంతా మంత్రిమండలి అంతా సెట్ చేసుకున్నారు. సో ఫస్ట్ సమావేశం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సమావేశానికి గవర్నర్ తప్పనిసరిగా వచ్చి పాల్గొని మాట్లాడతాడు సభలో. సెకండ్, ఎవ్రీ ఇయర్లో జరిగే శాసనసభలో జరిగే మొదటి సమావేశం, ప్రతి సంవత్సరంలో జరిగే మొదటి సమావేశంలో పాల్గొని ఫస్ట్ సమావేశం పాల్గొని మాట్లాడాలి. సో గవర్నర్కి ఆర్టికల్ 176 ప్రకారం 2 సార్లు శాసనసభగా మాట్లాడాలి. శాసనసభలో 2 ఉభయసభలను ఉద్దేశించి. సో ఇదేవి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఫస్ట్ జరిగే సమావేశం ఉంటుంది కదా అది. రెండోది ఎవ్రీ ఇయర్ ప్రభుత్వం, ఇప్పుడు చెప్పాను కదా, బడ్జెట్ సమావేశం, వేసవికాల సమావేశం, శీతాకాల సమావేశం, దాంట్లో మొదట జరిగేది ఏంది? బడ్జెట్ సమావేశాలు అనుకుంటున్నాం. సో దానికి అంటే మొదటి సమావేశం, అది బడ్జెట్ సమావేశం ఏదైనా కానీ మొదటి సమావేశం వాళ్ళు ఒకవేళ బడ్జెట్ పెట్టకపోయినా సరే అది మొదటి సమావేశం అయితే పక్కా పాల్గొనాలి, మన గవర్నర్ గారు పాల్గొని మాట్లాడాలి. సో అది జరగాలి. అయితే రాజ్యాంగం ఏర్పడ్డాక మాత్రం ఎవ్రీ ఇయర్లో 3 సమావేశాలు ఉన్నాయి కదా, శీతాకాలం, వేసవికాలం, బడ్జెట్ సమావేశం, 3 సమావేశాల్లో పాల్గొనాలని రాజ్యాంగం బిగిన్ అయిన తర్వాత ఉంది. కానీ దీనివల్ల మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ధన్యవాదాల తీర్మానానికి కొన్ని రోజులు ఎక్స్ట్రా అవుతున్నాయి. అంటే ప్రజల సమస్యలపై మాట్లాడకుండా వీటిపైన ఎక్కువైతుందని చెప్పి రాజ్యాంగ సవరణ 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో దీన్ని
ఈ 2 సందర్భాలకు కుదించారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే బడ్జెట్లో పాల్గొనాలా, వేసవి సమావేశం పాల్గొనాలా, శీతాకాల సమావేశం పాల్గొనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. అయితే దీనివల్ల ప్రతి ఒక్క సమావేశానికి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ పాల్గొనటం, మళ్ళీ వాళ్ళకి ధన్యవాదాలు తీర్మానం, మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వటం. సో దీనికి టైం వేస్ట్ అవుతుంది, ప్రజల సమస్యపై మాట్లాడటానికి సమయం దొరకట్లేదు అని చెప్పేసి దీన్ని 1వ రాజ్యాంగ సవరణ ద్వారా కుదించి కేవలం ఈ 2 సందర్భాలలో పాల్గొనే విధంగా తీసుకొచ్చారు. సో ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లుని శాసనం చేసి ఆమోదం కోసం పంపితే దాన్ని గవర్నర్ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, రిజర్వ్లో పెట్టవచ్చు. ఆర్టికల్ 200 ప్రకారం. ఆర్టికల్ 202 ప్రకారం మనీ బిల్లు, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనీ బిల్లును ఉద్దేశించి వార్షిక ఆర్థిక నివేదికను శాసనసభలో సమర్పించాలి. శాసనసభలో వార్షిక ఆర్థిక నివేదికను గవర్నర్ సమర్పించాలి. అంటే ఇచ్చేది గవర్నమెంటే, అక్కడున్న పరిపాలన చేసే గవర్నమెంటే. మేము ఈ విధంగా చేస్తున్నాం, బడ్జెట్ ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి ఇచ్చేది గవర్నమెంటే. కానీ దాన్ని మాత్రం ఈ విధంగా చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేది మాత్రం, శాసనసభలో ఉద్దేశించి మాట్లాడేది మాత్రం గవర్నర్. సో ఆర్టికల్ 207(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కానీ శాసనసభలో బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు, ఏదైనా బిల్లును ప్రవేశపెట్టే ముందు, అది బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు, ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టే ముందు గవర్నర్ పూర్వానుమతి అవసరం. సో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈయన 2 విధులు ఏంటి చూపెట్టిన, గవర్నర్ ఎలా ఉంటాడో చూపెట్టిన, ఆర్టికల్ 200 ఏంటి, 202 అంటే ఏంటి, 207(1) అంటే ఏంటి చెప్పిన, ఇవి నోట్ చేసుకోండి, పేజ్ చేసుకొని నోట్ చేసుకోండి. సో ఇది అయిపోగానే అసలుకి వివాదం ఎక్కడ మొదలైందో మీకు చెప్తా. నెక్స్ట్ గడిచిన 2021లో అక్టోబర్ టీఎస్లో శీతాకాల సమావేశాలు జరిగాయి. గడిచిన 2021 సంవత్సరం అక్టోబర్లో శీతాకాల సమావేశాలు జరిగినాయి. అయితే మీకు చెప్పే ఉంటా, సమన్ అయింది ఆ సమావేశాలకి, తర్వాత అడ్జర్న్మెంట్ సైనడ్ అయింది, యాక్చువల్ ప్రొరోగు అవ్వాల సమావేశం. ఎందుకంటే ఒక సమావేశానికి సంబంధించిన ఈ 3, ఆ 3. సో సమన్ అయింది, బిగిన్ చేసిండు గవర్నరు. స్పీకర్ ఏం చేసిండంటే ఆ సమావేశం అయిపోగానే అప్పుడే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి యొక్క పేరుని గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు తిరస్కరించారు. సో అక్కడ ఏర్పడ్డది వివాదం. ఆ వివాదం ఏర్పడ్డ దాంతో వీళ్ళు ఏం చేశారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, స్పీకరు అడ్జర్న్మెంట్ సైనడే ఇచ్చిండు, నిరవధిక వాయిదా ఇచ్చిండు స్పీకర్. ఇచ్చి దీని తర్వాత ఏం చేయాలంటే ప్రొరోగ్కు పంపించాలా, ప్రొరోగ్ చేయమని గవర్నర్ చెప్పాలా. సో ఈ స్పీకర్కు ఉన్న అధికారం ఏంటంటే, ఈ అడ్జర్న్మెంట్ సైనడే అంటే ఒక డేటు ఉండదు, ఒక టైము ఉండదు. డేటు టైము రెండూ లేకుండా మాకు మళ్ళీ అవసరం ఉంటే ఎప్పుడన్నా పెట్టుకుంటాం సభ అన్నదే నిరవధిక వాయిదా, అడ్జర్న్మెంట్ సైనడే. అదే స్పీకర్ చేసిండు. చేసి ఏం చేశారంటే తెలంగాణ ప్రభుత్వం ప్రొరోగేషన్ కోసం గవర్నర్ దగ్గరకు పంపించలేదు. మంత్రి మండలి మాకు ప్రొరోగేషన్ కావాలి అంటే, ఈ సమావేశం అయిపోయినట్టు మాకు క్లియర్ కావాలని చెప్పి గవర్నర్ దగ్గర పంపించలేదు. సో ఆ శీతాకాల సమావేశం ఏమైందంటే ప్రొరోగేషన్ అవ్వలేదు, ఆ సమావేశం అయిపోలేదు. నిరవధిక వాయిదా ప్రకారం ఎప్పుడైనా మళ్ళా అవసరం అనుకుంటే ఎప్పుడైనా సమావేశం పెట్టుకోవచ్చు, ఇదే సమావేశం పేరు మీద పొడిగింపుగా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక్కటి చేసి ప్రొరోగేషన్ చేయించుకోలేదు. ఇప్పుడు దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే 2022
మార్చిలో గవర్నర్ లేకుండా అసెంబ్లీ సమావేశాలు మేము బిగిన్ చేస్తున్నాము. గవర్నర్ లేకుండా అసెంబ్లీ సమావేశాలు మేము బిగిన్ చేస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేసింది. సో మార్చిలో చేసింది అంటే ఫస్ట్ సమావేశం. మీకు చెప్పాను కదా, ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ ప్రతి ఇయర్లో జరిగే ఫస్ట్ సమావేశానికి పాల్గొనాలని చెప్పి గవర్నర్కి ఒక రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది కదా. సో ఈ ఇయర్లో ఫస్ట్ సమావేశం కదా, మరి గవర్నర్ని పిలవాలి కదా అని చెప్పి అంటారేమని చెప్పి టీఎస్ ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది కొత్త సమావేశం, ఫస్ట్ సమావేశం కాదు ఈ ఇయర్లో. ఎందుకంటే శీతాకాల సమావేశంలో కేవలం అడ్జర్మెంట్స్ అయిన డే మాత్రమే జరిగింది, ప్రొరోగేషన్ జరగలేదు. సో దానికి కొనసాగింపుగా మాత్రమే ఇది కూడా శీతాకాల సమావేశానికి కొనసాగింపే, ఇది మొదటి సమావేశం కానే కాదు. సో అందుకని ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్కు ఉన్న దాన్ని పిలవాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి సమావేశంలో పాల్గొనాలా, కానీ ఇది మొదటి సమావేశం కాదు, గత సంవత్సరంలో జరిగిన శీతాకాల సమావేశానికి పొడిగింపే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఓకే, టెక్నికల్గా కరెక్టు. సో దానికి ఎప్పుడైనా అడ్జర్మెంట్స్ అయినడే మాత్రం ప్రొరోగేషన్ అవ్వలేదు కాబట్టి, అడ్జర్మెంట్స్ అయినడే కాబట్టి గత సంవత్సరం దానికి పొడిగింపుకు మాత్రమే చెప్పింది. ఓకే, ఇంతవరకు టీఎస్ ప్రభుత్వం చేసింది టెక్నికల్గా అందరూ ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఒక గవర్నర్కి ఒక విధులు మళ్ళీ ఇక్కడ గుర్తొచ్చినాయి. ఎక్కడంటే మొదటి సమావేశం మామూలు సమావేశం అయితే, నార్మల్ది అయితే పర్లేదు, నువ్వు చెప్పిన టెక్నికల్ పాయింట్ సెట్ అయ్యేదే. నార్మల్ సమావేశం అయితే టెక్నికల్ పాయింట్ సెట్ అయ్యేదే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో ఇక్కడ వివాదం మొదలైంది. నార్మల్ సమావేశం అయితే మీరు టీఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగా టెక్నికల్గా ఆ సమావేశానికి ఈ సమావేశం కొనసాగింపే. కానీ ఈ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సో బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లో ఆర్టికల్ 202 ప్రకారం, ఆర్టికల్ 207 ప్రకారం, 200 ప్రకారం గవర్నర్కి ఈ 3 విధులు ఉన్నాయి బడ్జెట్కి సంబంధించినవి. ఇప్పుడు 207(1) ప్రకారం గవర్నర్ అనుమతి లేకనే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంటే గవర్నర్ యొక్క రాజ్యాంగం ఇచ్చిన ఒక విధిని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇంకోటి ఆర్టికల్ 202 ప్రకారం వార్షిక ఆర్థిక నివేదన బడ్జెట్ని ఉపయోగించుకొని, అంటే బడ్జెట్ అని పేరు లేదు కానీ రాజ్యాంగంలో వార్షిక ఆర్థిక నివేదికను, వాటి యొక్క ఏమి ఖర్చు చేస్తున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో వాటిని, వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలని శాసనసభలో గవర్నర్ మాట్లాడాలి. ఆర్టికల్ 202 ప్రకారం. ఆర్టికల్ 200 ప్రకారం ఇప్పుడు గవర్నర్ అనుమతి లేకుండా, గవర్నర్ యొక్క స్పీక్ లేకుండా వాళ్ళు శాసనసభలో బిల్లును పాస్ చేసి గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ ఆమోదించాలా. ఇది ఆమోదించడం లేదా తిరస్కరించడం జరుగుద్ది. సో ఇది అవ్వలేదు. సో దీని ఆమోదం కోసం పంపించినప్పుడు గవర్నర్ ఆమోదిస్తాడా? నా ప్రమేయం లేకుండా, నా అనుమతి లేకుండా బడ్జెట్ని ప్రవేశపెట్టారు, మొదటి సమావేశం జరుపుకున్నారు. సో టెక్నికల్గా నేను ఒప్పుకుంటున్నా నన్ను పిలవనందుకు. కానీ అందుట్లో మాత్రం మరి బడ్జెట్ సమావేశం కదా, మొదటి సమావేశం కాదు అని చెప్పి నన్ను టెక్నికల్గా మీరు తీసుకొచ్చారు. మరి మొదటి సమావేశం బడ్జెట్ సమావేశం కదా. ఆ బడ్జెట్ సమావేశంలో నాకున్న విధులు ఉన్నాయి కదా, నా పూర్వానుమతితో మీరు ప్రవేశపెట్టాలా, నా అనుమతితో ప్రవేశపెట్టలేదు కదా. నేను వచ్చి వార్షిక ఆర్థిక నివేదికపై చర్చ జరపలేదు కదా. మరి మీరు ఆమోదించిన బిల్లు నేను ఎందుకు ఆమోదించాలా అని చెప్పి ఇది క్వశ్చన్ మార్క్. ఆమోదిస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, లేదా రాష్ట్రపతి అనుమతి కోసం రిజర్వ్లో పెట్టవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది. స్టూడెంట్స్ అర్థం చేసుకోండి బాగా. ఓన్లీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ యొక్క గవర్నర్ని బడ్జెట్ సమావేశాలకు పిలవబోవటానికి ఏ కారణంగా చూపి పిలవలేదంటే, అడ్జర్మెంట్స్ అయినడే, అంటే స్పీకర్కు ఉన్న అధికారం నిరవధిక వాయిదా వేసుకున్నాడు. అంటే ఆ నిరవధిక వాయిదా అడ్జర్మెంట్స్ అయినదే అంటే పలానా టైం ఉండదు, పలానా డేట్ ఉండదు, మళ్ళీ మాకు అవసరం అనుకుంటే, ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే మేము సమావేశపరుచుకుంటాం. అలాంటప్పుడు గవర్నర్ని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రొరోగేషన్ అవ్వలేదు శీతకాల సమావేశం. యాక్చువల్లీ ఈ 3 జరగాల ఒక సమావేశంలో, ఈ 3 లాస్ట్ది ఎండింగ్లో జరగలేదు.
జరగలేదు. ఎందుకు జరగలేదంటే అక్కడి నుంచి వివాదం ఏర్పడ్డది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఒప్పుకోలేదు కాబట్టి గవర్నర్కి దగ్గరికి వీళ్ళు పంపించలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సమావేశం కూడా సేమ్ అడ్జర్న్మెంట్ సైనడే మాత్రమే చేసారు, మళ్ళా ప్రోరోగేషన్కి పంపించలేదు. సో ఈ వివాదం ఇలాగే కొనసాగుతుంటుంది. ఈ సమావేశం కూడా అడ్జర్న్మెంట్ సైనడేనే చేసారు. ప్రోరోగేషన్కి ఇంకా క్లియర్ ఇవ్వలేదు, గవర్నర్ గారు ఇంకా ప్రోరోగేషన్ అని ఇవ్వలేదు. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ మధ్య ఎలాంటి వివాదాస్పదం జరుగుతుందో. సో స్టూడెంట్స్, ఒక రాజ్యాంగబద్ధమైన రెండు ఉన్నతమైన పదవుల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. సో ముఖ్యమంత్రి గారు 167 ప్రకారం ప్రతి ఒక్క విషయం శాసనపరమైన పాలనాపరమైన ప్రతి ఒక్క విషయం గవర్నర్ గారికి తెలియజేయాలి. కానీ మేము ఇలా బడ్జెట్ బిగిన్ చేస్తున్నాం అని చెప్పి గవర్నర్ గారికి తెలియజేయలేదు. సో ఆయన విధి ఆయన మర్చిపోయిండు. నెక్స్ట్, గవర్నర్కు ఉన్న విధుల్ని ఈ 176 పాల్గొనే విధి దాన్ని టెక్నికల్గా అవసరం లేదని చెప్పి దీన్ని ఆపేశారు. నెక్స్ట్, పూర్వానుమతితో బడ్జెట్ను ప్రవేశపెట్టాలి, దీన్ని కానివ్వలేదు. తర్వాత వార్షిక ఆర్థిక నివేదికపై చర్చ జరపాలి గవర్నర్ వచ్చి, దీనికి అనుమతి లేదు. 200 ప్రకారం ఇప్పుడు బిల్లు పాస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనేది ఇంతవరకు తెలియదు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే రాజ్యాంగ అనుగుణంగా నడచాలి. రేపు రోజున గ్రూప్ 1 థియరీలో రావచ్చు, ఎస్ఏలో వస్తుంది, గ్రూప్ 2లో వస్తుంది, కానిస్టేబుల్ వస్తుంది, గ్రూప్ 1 థియరీలో వస్తుంది, సివిల్స్లో కూడా రావచ్చు. గవర్నర్కి ఈ మధ్య వివాదాస్పదం బాగా జరుగుతుంది కాబట్టి గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా వివాదాస్పదం. ఈ రాష్ట్రమే కాదు, కేంద్రంలో పార్టీలో లేని ఏ రాష్ట్రంలో ఉన్న గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి, అవి కూడా చెప్తా. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్, అడ్జర్న్మెంట్ సైనడే ప్రకారం వాళ్ళు టెక్నికల్గా ఇది కొనసాగింపే మొదటి సమావేశం కాదు, గవర్నర్కి దీంట్లో వచ్చే అధికారం లేదు, అవసరం లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్నది. కానీ పెట్టింది బడ్జెట్ కదా, ఆ సమావేశంలో బడ్జెట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ 3 మళ్ళీ గవర్నర్ విధులను సూచిస్తుంది. సో దీన్ని మీరే అర్థం చేసుకోండి. రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరు నడవాలా, రాజ్యాంగ ప్రకారం. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, వీళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి అటు గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రిమండలికి అనుగుణంగా మంత్రిమండలితో చర్చించి నడవాలా. అలాగే మంత్రిమండలి కూడా గవర్నర్కి రెండు కలిస్తేనే ఒక రాష్ట్రం ముందుకు సాగుతుంది, బిల్లుల విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, గవర్నెన్స్ విషయంలో కానీ. ఓకే ఫ్రెండ్స్, అయితే అసలు ఈ గవర్నర్ నోట్స్ రాసుకోండి. అసలు ఈ గవర్నర్ వ్యవస్థ ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ఎందుకంటే కేంద్రంలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో వీళ్ళకి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే గవర్నర్గా నియమిస్తున్నారు రాష్ట్రాలలో. అయితే ఏ రాష్ట్రాలలో ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ లేదో ఆ గవర్నర్లు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా బిల్లు పాస్ చేసి పంపిస్తే గవర్నర్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా బిల్లు పాస్ చేసి పంపిస్తే ఈ గవర్నర్ పట్టించుకోవట్లేదు, దాన్ని పాసు చేయట్లేదు, ఫెయిల్ చేస్తుండే, ఒక్కోసారి రిజెక్ట్ చేస్తుండే, ఒక్కోసారి రిజర్వ్లో పెట్టుకుంటుండు, ఏ సంగతి చెప్పకుండా. సో అలాంటి ఇన్సిడెంట్స్లు కొన్ని జరిగినాయి. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినాయి, శివసేనకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. తర్వాత ఎన్సీపీ, ఇంకోటి కాంగ్రెస్, వీళ్ళు ఏం చేశారంటే మేము ముగ్గురం కలిసి మేము సంకీర్ణ ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్ దగ్గర పోతే, కానీ గవర్నర్ ఎక్కువ సీట్లు వచ్చిన శివసేనకు అవకాశం ఇవ్వలేదు, ఈ సంకీర్ణానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీకి అవకాశం ఇచ్చిండు. సో వీళ్ళేం చేశారు, బల నిరూపణ చేసుకోలేక చివరికి వీళ్ళకి అవకాశం వచ్చింది. సో ఇలాంటి వివాదాస్పద చాలా నిర్ణయాలు గవర్నర్ తీసుకుంటుండు. నెక్స్ట్, అదే మహారాష్ట్ర ప్రభుత్వం మేము స్పీకర్ని పలానా డేట్కి ఎన్నుకుంటున్నాం అని చెప్పి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు దానిపై ఏ నిర్ణయం తీసుకున్నా రిజర్వ్లో పెట్టుకోండు. సో ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం నీట్ ఎగ్జామ్కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం జరిపే విధానం కరెక్ట్ కాదు, నీట్ ఎగ్జామ్ అని చెప్పి వ్యతిరేకంగా ఒక బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పాస్ చేయమని పంపిస్తుంటే గవర్నర్ దాన్ని కూడా రిజెక్ట్ చేసిండు.
సో ఇలాంటి వివాదాస్పదమైన జరుగుతున్నాయి కాబట్టి 1971లో ఇది కూడా రాసుకోండి, ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్టర్ మిమ్మల్ని అట్లా అడగపోయిన ఇది కూడా అడుగుతాడు. ఇటీవల గవర్నర్ యొక్క పాత్ర వివాదాస్పదం అవుతుంది కాబట్టి 1971లో రాష్ట్రపతి వివి గిరి గారు ఉన్నప్పుడు అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసే భగవాన్ సహాయ్ 1971లో వివి గిరి గారు ఈ గవర్నర్ వ్యవస్థ ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది అంటే అప్పటి నుంచి వివాదాస్పదం అవుతుందని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్గా గవర్నర్గా పనిచేసే భగవాన్ సహాయ్ అధ్యక్షతన గవర్నర్ల అధ్యక్షుల సంఘం ఒకటాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై చర్చించండి, అసలు ఏంటి లోటుపాట్లు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి గవర్నర్ల అధ్యయన సంఘం ఏర్పాటు చేశారు. సో ఇది కూడా అడగవచ్చు, ఇతని పేరు కూడా అడగవచ్చు. ఈ మధ్య బాగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి గవర్నర్ వ్యవస్థపై కూడా. సో అప్పట్లో 1971లో జమ్మూ అండ్ కాశ్మీర్కి పనిచేసే భగవాన్ సహాయాన్ని వివి గిరి గారు అసలు ఎందుకు వివాదాస్పదం అవుతుంది ఈ గవర్నర్ వ్యవస్థ, దీంట్లో లోటుపాట్లు చూసి అసలు ఏం చేయాలో చెప్పమని ఈయన అధ్యక్షతన చేసిండు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ గవర్నర్ వ్యవస్థకి తెలంగాణలో జరిగిన గవర్నర్ వివాదానికి ఏం జరిగింది, తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఎందుకు పిలవలేదు, ఏ శాఖగా చూపెట్టి పిలవలేదు, ముఖ్యమంత్రికి పిలవాల్సిన బాధ్యత పిలవలేదు, కానీ ఆ సమావేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు కాబట్టి మళ్ళా మన గవర్నర్ యొక్క విధి వచ్చింది. సో వీటన్నిటినీ ప్రతి ఒక్క ఆర్టికల్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు ఈ క్లాస్ వినుంటే నాకు తెలిసి నెక్స్ట్ ఏ విధంగా ఇచ్చినా సరే గ్రూప్ 1లో అయితే థియరీ మోడ్లో నేను చెప్పిన క్లాస్ రాస్తే ఈవెన్ 15కి 10 మార్క్స్ పడతాయి. కన్క్లూజన్ కూడా రాయాలా ఇంటర్వ్యూలో కానీ ఎప్పుడైనా సరే. ఏమని రాయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే కరెక్ట్ చేసిందని కాదు, తెలంగాణ ప్రభుత్వం ఆ సమావేశంలో టెక్నికల్గా ఇది శీతాకాల సమావేశం అయినా సరే, టెక్నికల్గా రైట్ అని చెప్పినా సరే, కానీ ఆ సమావేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం వల్ల సో ఈ ఆర్టికల్లో ఎఫెక్ట్ అయినాయి, ఈ ఆర్టికల్కు ఫాలో అవ్వలేదు, సో ఇది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగంగా గవర్నర్కు ఉన్న విధులను ఆటంకపరిచినట్లే. సో కన్క్లూజన్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ రాజ్యాంగం ఉన్నతమైన పదవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేయాలి తప్ప రాజకీయ పరంగా పార్టీల పరంగా వేరే పరంగా విభేదించొద్దు, దానివల్ల గవర్నెన్స్ దెబ్బతింటుంది. సో ఇలా జరగకూడదని అందరూ కోరుకుంటున్నారు అని కన్క్లూజన్ రాయండి. డెఫినెట్గా మీకు అవుట్ ఆఫ్ 15 to 10 మార్క్స్ డెఫినెట్గా పడతాయి. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ క్లాసు పాలిటీ మొదలు పెడుతున్నా. పాలిటీ మీకు ఎంత ఈజీ అయిపోద్దంటే సైకలాజికల్గా మిమ్మల్ని ముందే రెడీ చేస్తా, పాలిటీ నాకు వచ్చేసింది అన్న విధంగా రెడీ చేస్తా. సో పాలిటీ క్లాస్ కూడా నెంబర్ 1 చెప్తా, పాయింట్ టు పాయింట్ డెఫినెట్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. నా క్లాస్ విన్న తర్వాత మీరు బుక్ చూస్తే రివిజన్ లాగే ఉండాలి. ఓకే స్టూడెంట్స్.